ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీకు ప్రేమిస్తున్నాం. మధ్యాహ్నం కాల సమయంలో మరొకసారి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మాటల ప్రకారంగా బ్రతకటానికి విధేయత కలిగినట్టు వారు మనస్సాక్షిని కలిగి నీతిష్ఠులుగా మీరు రాయించిన లేఖనాల ప్రకారం మీకు బాధ కలిగించే వారిగా కాక విధేయులైనటువంటి పిల్లలుగా ఉండగలిగినట్లు వింటున్న వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము చక్కపరుచుకునే భాగ్యము దయచేయము. మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. నిశ్శబ్దంగా ఉండండి పిల్లలందరూ కూడా. నిశ్శబ్దంగా ఉంటే దేనికి వాక్యం ప్రార్థించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26-27 వచనాలు జ్ఞాపకం చేస్తుంది. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఇది మీరు అంటే అంతకుముందు ఈ సందర్భాలు ఎన్నో సమయాల్లో పౌలు గారు ఆయా సంఘాలలో కొరింథీ సంఘాలలో కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి బాధ్యతగా వాళ్ళకి చెప్తున్నారు, మీరు ప్రచురిస్తారు అని. ఎవరి గురించి? యేసుక్రీస్తు యొక్క మరణము గురించి, ఆయన మరణమును గురించి మీరు ప్రచురించెదరు అని రాస్తున్నారు. ఒక కొరింథీ సంఘానికి ఈ వాక్యం వింటున్న మనం కూడా ప్రచురించవలసిన బాధ్యత ఉందా అంటే, వాక్యం దేవుని మాటలు, దేవుని చట్టం అందరూ పాటించి తీరాలి. అందుకని ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు, ఆయన మరణమును ప్రభువు వచ్చే వరకు లేక నీవు ముగించే వరకు, నీవు చనిపోయే వరకు, ప్రభు రాక దినం టైంలో ఇంకా రావటం లేట్ అవ్వచ్చు, ఈలోగా మనమే పోవచ్చు. అంటే మన మరణం అనగా మరణం వచ్చే వరకు ఆయన మరణం గురించి ఏం చేయాలి? ప్రచురిస్తూనే ఉండాలి. ప్రచురించెదరు. ఎవరు? ఈ రొట్టెని తినేవారు, ఈ ద్రాక్షరసను తాగేవారు నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా నా రక్తం నిమిత్తం ప్రకటించాలి, నా శరీరంలో ఉన్న త్యాగం కోసం ప్రకటించాలి. ఈ బాధ్యత క్రైస్తవులందరి మీద ఉంది. అంటే మీరందరూ, నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముచున్న వారందరూ ఏం చేయాలంటే ఆయన మరణం గురించి ప్రచురించాలి. అందుకని ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం గురించి ప్రకటించటానికి అందరూ పాలుభాగస్తులు కండి అని మీకు తెలియజేస్తున్నాను. చేత పాటలు పాడండి, పనులు చేయండి, వాక్యం ప్రకటించండి, ప్రకటించడానికి సహకరించండి. అంటే లేఖనాల పరిశోధనకు వేలల్లో ప్రతి సంవత్సరం ప్రచురించేవారు ఉన్నారు.
ఎన్నో వేల రూపాయలు నెలకు వేలకు వేలు సంపాదనలు చూస్తున్నాం కదండి. ఆ సంపాదన ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు కొద్దిమంది ఏం చేస్తున్నారు? ప్రచురిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రచురిస్తున్నారు. అంతవరకు అవకాశం లేని వారు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది వంటలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పనులు చేస్తున్నారు, సదుపాయాలు చేస్తున్నారు. అయ్యగారి వాక్యం బ్రహ్మాండంగా చెప్పేశారు అంటే అయ్యగారి కాదు, సంఘం అంతా అందరూ ప్రకటించారని, అందరూ ప్రచురిస్తున్నారు. ప్రచురించుదురు అంటే ఏం చేయాలి? ప్రకటించాలి, పంచిపెట్టాలి. ఆయన గురించి అర్థమైన తర్వాత ఏం చేయాలి? నీ వారికి, నీ కుటుంబం వారికి, మనకు తెలిసిన వారికి ఆయన మరణం గురించి ప్రచురించాలి. ఈ రొట్టెని తీసుకునేవాడు, ఈ రొట్టె ఏంటంటే ఆయన శరీరం. ఆయన శరీరం మనకి ఎందుకు ఇవ్వబడింది అది చెప్పాలి. ఆయన శరీరంలో చేసిన త్యాగం, నా కొరకు ఆయన శరీరాన్ని అప్పగించాడు. నా శరీరంతో, నా మనస్సుతో, నా అవయవాలతో చేసిన పాపానికి విడుదల చేయటానికి, ఆ పాపం నుంచి విడిపించటానికి. అప్పుడు ఏం చెప్పాలా? నీ పాపం కొరకు, నా పాపముల కొరకు. అవతల ఏమన్నా నువ్వు పాపం చేయలేదా? లేదు. మన పాపముల కొరకు అని సంబోధించవచ్చు. నీ పాపములు మా పాపం కొరకు అని ప్రతి ఒక్కరు ఒప్పుకొని సంబోధించారు. అందుకే ఆయన శరీరాన్ని అప్పగించాడు. ఆయన శరీరంలో ఉన్నప్పుడు త్యాగం, ఆయన శరీరంలో పడిన కష్టం, ఆయన శరీరంలో పడిన ఆవేదన, ఆయన శరీరంలో పడిన తాపత్రయం. నడిచే కదండి వెళ్ళాడు సువార్త. కోరంతా యేసు ప్రభుకి చెప్పండి. ఇప్పుడు విమానాలు వెళ్తున్నారు, హెలికాప్టర్లకు వెళ్తున్నారు. కనీసం బోధ తెలియనట్టు వాళ్ళకి కూడా, దేవుని మనసు ఏంటో తెలియనట్టు వాళ్ళు కూడా ఖరీదైన కారులు ఉన్నాయి. యేసు ప్రభుకి ఎన్ని కార్లు ఉన్నాయి? అపోస్తలుకి ఎన్ని కార్లు ఉన్నాయి? కార్లు కాదు, పని దోన్లు ఏమున్నాయి? సొంత దోన్లు లేవు. ఒకసారి నేను బాగోలేనప్పుడు సార్ మన మధ్య బండి లేదు, వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఎలా వెళ్ళిపోతాను? బండి వేసుకున్నారండి అంటే యేసు ప్రభుని చూసేసరికి యేసు ప్రభు వస్తున్నాడని ఆ ధోని అలాగా ఆ దరికి చేర్చడం, ఆయన ఎక్కించుకోవటం. సొంత ధోని ఏం కాదు అయింది, సొంత పోటీ ఏం లేదు అయింది. సహోదరులు ఆ ధోని లాక్కరండి కాదని అనటానికి ఎవరికి లేదు. ఏం చేత? ఆయన మనసు ఎలాంటిది? అందరికీ అవసరమైన వ్యక్తి, అందరినీ ప్రేమించేవాడు. ఇది ఎక్కండి సార్, ఎక్కడ మేము పట్టుకెళ్ళండి, బండి పెట్టుకెళ్ళండి. నడిచి వెళ్ళేటప్పుడు సౌకర్యాలు లేనప్పుడు మరి బండి పట్టుకెళ్ళండి. ఇది వానగా బాబు, ఇది ఖాళీ బాబు అంటుండ. దేవుని పని మీద మనం ఉన్నాము. ఒక దేవుని సేవకుడిగా మనకున్న సదుపాయాలు లేనివాడిగా ఉండి కూడా దేవుని పని చేస్తాం. ఇది వాడండి, ఇది ఉంచండి, ఇది పట్టుకెళ్ళండి అంటుంటారు. ఏం చేత? దేవుని ప్రేమతో. దేవుని ప్రేమ అర్థమైతే, యేసు ప్రేమ అర్థమైన వారు, ఆయన బోధలు, ఆయన కార్యాలు అన్నీ చూసిన వారు. చిన్నవాళ్ళకి చిన్నగా నమ్ముకున్న వారికి సదుపాయాలు ఉంటే మనల్ని అందరినీ మార్చడానికి వచ్చిన ఆయనకి ఏమీ లేకపోయినా ఏ సదుపాయము ఎన్నవారు కొదవ చేయలేదు. కట్టబడిన గాడిద అక్కడ ఉంటుంది, ఇప్పుకొని రండి అని చెప్పాడు శిష్యులు. వద్దంటే వద్దన్నాడు అతను. బాబు ఈ గాడిదలు యేసుప్రభు కావాలన్నా ఇప్పుకొని పట్టుకెళ్ళి తోలుకెళ్ళండి వద్దనటానికి అవకాశం. ప్రభు అసలు ఏమి ఆశించిన వ్యక్తి ఈ పనికిరాని ఈ గాడిదని కావాలనుకుని, ఎంతకంటే మహాభాగ్యం మాకు ఇంకేముంది? తోలుకెళ్ళండి. ఎందుకు చెప్తాడంటే యేసు ప్రభు నడిచి వెళ్ళిచు పగలంతా సువార్త చేసి ఎన్నో వాగులు ఏరులను దాటి ఆ గెత్సేమనే వనానికి వెళ్ళాలంటే ఆ లోయ ఒక ఏరు దాటి వెళ్ళాలి, వాగుని దాటి వెళ్ళాలి మళ్ళీ ప్రార్థన చేయడానికి. మళ్ళీ రాత్రి సమయంలో అలా నడిచి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుంచి నడిచంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్నాడట. రాత్రులేమో ప్రార్థన. ఎంత త్యాగం చెప్పండి. యేసు నడవటం మొదలెట్టాడు, దేవుని పరిణతి బోధించటం ప్రారంభించాడు, ప్రేమించటం ప్రారంభించాడు. శరీరంలో అలసట. ఒకసారి ధోని మీద శిష్యులు ఉన్నప్పుడు ధోని మీద ఎక్కితే ధోని అమరం మీద అలాగా
దాని మీద అలా తల పెట్టుకుంటే ఆయనకి నిద్ర వచ్చేసేదట. దొంగ నిద్ర అంటారు, చాలు నిద్రపోయినట్టు నటించాడు అంటారు. కాదు, నిద్రే. మనం శరీరంతో ఉన్నాం, ఎవరికైనా అలసట ఏడు ప్రభు మేమంతా మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఎందుకు భయపడతాడు నేను అని గాలి తుఫాన్ని ఏం చేశాడు ఆయన. అంచేత యేసు శరీరము, ఆయన త్యాగము, ఆయన పడిన కష్టం, ఆయన పడిన అవమానాలు, చివరగా ఆయన సిలువలో పడిన కష్టం, ఇవన్నీ మనకి ఏం రావాలి చెప్పండి? గుర్తుకు రావాలి. గుర్తుకొచ్చిందని అలాగే గుర్తుంచుకోవడమే కాక ఇతరులకు కూడా ఏం చేయాలి? ఈ శరీరము నీ శరీరం కోసం, నీ కోసం, నా కోసం ఆయన త్యాగం చేశారు. ఎవరు అలసిపోతున్నారు చెప్పండి? మీరు పెట్టండి, పెట్టకపోండి, కానీ నేను ఇంకేం పని చేయలేను. ఇస్తే టీ ఇస్తే తాగుతాను, టిఫిన్ పెడితే తింటాను, ఇస్తే తాగుతాను, లేత ఉంటాను, నేనేం చేయలేను అంటాం మనం అలసిపోయి. అంతే కదండి. అందుకే వాళ్ళకి తోచినప్పుడు మిగిలింది, తగిలింది, పాసింది అలా పాసిపోయింది అలా పెడుతుంటారు. తింటే తినడం, లేకపోతే అలా ఉండటం. మరి యేసు ప్రభువుకి అలసట ఏమైనా అంటే పాపిని మార్చాలనే మనసు, పాపిని అని ఒప్పుకునే మనస్తత్వం వారికి రావాలి. పాపులనే సంగతి వారికి తెలియాలి. లేకపోతే మేమేం పాపం చేసామని అనుకుంటున్నారు వాళ్ళు. మా కొరకు మరణించడం ఏంటని అనుకుంటున్నారు. కానీ పాపం చేసిన వాడందరూ దేవుడి దృష్టిలో ఎవరు? చచ్చిన వాడు, లేనట్టు లెక్క. ఇంకా నువ్వు చచ్చేవారు అంటే మాటలు లేదంటే ఇంక మన మాటలో లేదండి. అలాంటి వాడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, ఎక్కడ ఉన్నాడు ఏమిటో కథలు కూడా మాకు లేదండి. అంటే చాలా బాధ కలిగించాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారు మనం చచ్చిన వారం అయిపోయాం. ఎవరికి? దేవుని దృష్టిలో. చచ్చిపోతామని ముందే తెలుసా అంటే అది కూడా దేవునికి. ఈయన లోకానికి పంపిస్తే ఈడు బ్రతుకు, ఈడు నడవడిక, పాపం చేస్తాడు, మంచి చేస్తాడు, చెడు చేస్తాడు, అన్ని దేవుడు అన్ని ముందుగానే చూశాడు. నువ్వు 2025-26 సంవత్సరంలో పుట్టిన నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? అందరినీ చూశాడు. ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూస్తాడు అంటారు. నీకే భూతత్వం, నీకే మాటల ఆలోచన ఉంటే దేవుడు ఎక్కడ చూశాడు అనుకోవాలి? నీ కాలములో నువ్వు ఎలా ఉంటావో, నీ పరిస్థితి ఏంటో అన్ని ఎవరికి తెలుసు? వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవునికి తెలుసు. అందుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ముందుగానే సిద్ధం చేసుకున్నాడట. అది మాట మర్చిపోకూడదు. ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొని. ప్రేమ ఎవరిది చెప్పండి? నువ్వు ఎదిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత మనకు అతుపులే చెప్పారు, నాకు ఆ అమ్మాయే కావాలి అంటావు. నీ పరిస్థితి బాగుంటే వాళ్ళే కావాలంటాం, వీళ్ళే కావాలనుకుంటాం. పాడైపోయారనుకోండి, వాళ్ళ సావాసం మనకు వద్దు అనుకుంటాం. బెల్లం ఉంటే సేవలు చేరినట్టుగా అన్నట్టుగా మాట్లాడతాం. మరి దేవుని ప్రేమ ఏంటో తెలుసా? బాగుంటే అందరూ ప్రేమిస్తారు మనల్ని. అంటే కదిలి మెదిలాడుతున్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. నువ్వు చల్లబడిపోతే నేను ప్రేమించేవాడు పర్లేదండి, 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళండి, అదంతా మాత్రం అండి, చూసుకుందాం లేండి, పర్లేదు, మీరు ఇవ్వద్దులండి, ఉంచండి అనేటంత మనసు ఎవరికి ఉంటుందండి? అవకాశం లేని వారి అవకాశాలు తగ్గిపోయింది, అతనికి సహాయమే చేయడం మానేస్తారు. దేవుడు మన తరాలలో చూసిన దేవుడు మన అపరాధములు, పాపములు చేసి చచ్చిపోతామని తెలిసి, ఆయనకు దూరస్తులు అవుతామని తెలిసి ముందుగానే దేవుడు తన కుమారుణ్ణి ఏర్పరచుకున్నాడట.
మనల్ని తిరిగి దక్కించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని ఏర్పాట్లు తండ్రిలో ఉన్నవి. ఇన్ని అపరాధములు, ఇన్ని పాపములు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడని, ఆయన నా కొరకు, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని బాప్తీసం పొందారు కదా. బాప్తీసం పొందిన వారు ఏం చేయాలి? ఇగో మీరు ఈ రొట్టెను తీసుకొని, మీరు పాత్రలో ద్రాక్షరసం తీసుకొని అని రెండింటిని మనకి నిబంధనకు గుర్తుగా ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోవటానికి. ఏ నిబంధన? ఇగో నా రక్తము ద్వారా మీ పాపాలను క్షమిస్తాను అన్నాడు కదా. ఆ నిబంధనకు గుర్తుగా ఏమిచ్చాడైనా? ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం. అంటే రెండు ఏం చేస్తున్నాయి మనకి? యేసు ప్రభు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాయి. బాగా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోవాలి వాక్యం. పోతున్నాం అంటే వాక్యాన్ని వదలకండి, వాక్యమే లేకపోతే ఎవ్వరు బ్రతకరు. అంటే దావీదు అన్న మాట చాలా అర్థంగా పడుతుంది. వాక్యమే నన్ను బ్రతికించెను. డబ్బు లేనప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనం బ్రతికించేది ఏంటో తెలుసా? కొంతమంది డబ్బున్నా చేస్తారు, అన్ని సదుపాయాలు ఉన్నా సరే ఎందుకు వచ్చింది అనుకుంటారు. కానీ అలాంటి సమయాల్లో, ప్రతి సమయంలో నేను నిలబెట్టేది వాక్యం. తర్వాత నేను నరకం నుండి తప్పించేది కూడా వాక్యం. సమాజంలో ప్రేమను చూపించేది కూడా వాక్యం. నీ ఉనికిని బలపరిచేది వాక్యం. అన్నిటికీ వాక్యం కనుక వాక్యం అందరికీ అర్థం కావాలి అని పట్టుబడతాను. అందుకే వాక్యాన్ని దాటిపోకండి. వాక్యం అనగానే జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానం లేని వాడికి ఎంత ఉన్నా సున్నాయి కదండి. జ్ఞానం లేని వాడు బ్రతకగలరా? ఏమన్నా కలిసి వస్తే నిలబడగలరా? ధనవంతుడికి ఆస్తి, అంతస్తు అన్నీ కలిసి వచ్చేది, కానీ ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం లేక ఏమన్నాడు చెప్పండి? జ్ఞానం లేని వాడు మీ కుట్టిది మాకు నిజం ఎలా డొల్లి మాటలు చెప్తాడు. అంతేకాదు మీ కుట్టిది నాకు నిజం, ఎలాంటి పనికిరాని మాటలు నిజం అనుకుంటాను. నువ్వు రావాల్సి మనం ఏంటాం? ఉట్టిదే నిజమేంటి ఎలా మాట్లాడుకోండి దేవుని పిల్లలు? నిజమైతే నిజం చెప్పండి, ఉట్టిది అయితే వదిలేయండి. ఉట్టిదాన్ని గట్టి చేయకూడదు, గట్టిది ఉట్టిది చేయకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మాటలన్నీ మీరు మనసులో ఉంచుకోవాలి. ఎక్కువ 10 పద్యాలు సంపాదిస్తాం కాబట్టి. అందుకే వాడికి ఆ జ్ఞానం లేకపోయినా ప్రాణం అన్నాడు. జ్ఞానం లేని యవన ధనవంతుడు తిరిగి వెళ్ళిపోయాడు. జ్ఞానం ఉంటే డబ్బు కంటే విలువైనది దేవుని మాటలు. ఈ లోకం కంటే, ఐశ్వర్యం కంటే, అందుకే వెండి బంగారములు దానికి సాటి అపరంజి కంటేను, వెండి కంటేను చాలా శ్రేష్టమైంది అంటున్నాడు సొలొమోను. ఇంతేట సొలొమోను గారు ఎన్నో లక్షల కేజీలు బంగారాలను చూశాడు. ఆయన వెండిని చూశాడు, అన్నీ చూశాడు. అన్నీ చూసి మాటలు రాస్తున్నాడు. అన్నిటికంటే గొప్పది జ్ఞానం అన్నాడు. ఆ జ్ఞానమే వాక్యం. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు శరీరం నా కోసం అని. నా కోసం త్యాగం చేయబడిందంటే ఇప్పుడు నీ శరీరం ఏం చేయాలి? నీ శరీరం ఏం చేయాలి చెప్పండి? ప్రభు కోసం త్యాగం చేయాలి. నీ నోరు ప్రభు కోసం మాట్లాడాలి. నీ కాళ్ళు ప్రభు కోసం నడాలి. అయ్యో ప్రభా, నీ చేతుల్లో చీరలు వేసేసారని ఏడిస్తూ సుఖం ఉంది. నేను కొరడాలతో చెత్తగొట్టేశారు ప్రభా అంటే సుఖం ఉంది. ఏడ్చి నీ పన్నులు చూసుకుంటే సుఖం చెప్పండి? లేదు ప్రభా, నీ కష్టాన్ని చెబుతాను. నీ త్యాగం, మరణమును ప్రచురించండి. ఏం చెప్పాలి? నా మరణం, నా సావి ఎందుకు వచ్చిందో, నేను ఎందుకు మరణించానో మీరు ప్రచురిస్తేనే మీకు జ్ఞానం కలుగుతుంది. మీ కొరకే కదా. అందుకే ఇది మీ కొరకైన నా శరీరం. అంతే కదా, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట? ఇది త్రాగునప్పుడల్లా
ప్రతి క్షణము నీకు గుర్తుకు రావాలి. తాగలేనప్పుడు కూడా గుర్తుకు రావాలి. ఏది గుర్తుకు రావాలి? ప్రభు త్యాగం గుర్తు రావాలి. ఆయన కార్చిన రక్తం నీ కోసమే కనుక అది గుర్తుకు రావాలి. మా అమ్మ ఎంత కష్టపడింది, మా నాన్న ఎంత కష్టపడింది, నాయకులు ఎంత కష్టపడ్డారు అంటాం. అందరూ నీకు అన్నం పెట్టడానికి, భార్య తేయడానికి, ఇల్లు కట్టడానికి కష్టపడ్డారు, కానీ పాపం నుంచి విడిపించడానికి ఎవరు కష్టపడ్డారు? అది ఆలోచించండి. ఓ పాపమే కదా, అంటే పాపం గురించి ఎవరు నొక్కి చెప్తారు? తల్లిదండ్రులు చెప్తారా? అది పెద్ద తప్పు ఏం కాదు, ఇది పెద్ద ఏమి ఇది కాదులే అంటారు. పాప విషయంలో పట్టు పెట్టేవాడు ఎవడంటే దేవుడు. నా పిల్లలలో ఏది అంటుకోవటానికి వీల్లేదు. మన బిడ్డలు శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి, చాలా నీట్గా ఉండాలి. కొన్ని సమయాల్లో వస్త్రాలు అజయం బట్టలు తీసి అదేటమ్మా పౌడర్ ఎలా రాసుకున్నాం, ఇటు స్టిక్కర్ ఇటు ఎలా తేడా పెట్టుకున్నాం, పువ్వులు ఇటు ఎలా పెట్టుకున్నాం అంటే మన దృష్టికి ఎలా కనిపించారు మన పిల్లలు? ఏమండి మనం ఎలాగా రిటైర్ అయిపోతున్నాం. పిల్లలు చేత పిల్లల సోకు, పిల్లల అవసరాలు చూస్తున్నామని అన్ని తగిలిస్తావు ప్రేమతో. దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. నీ పైన వస్తువులు తగిలించి చెవులకి చేశాను, లేదా అది చేశాను, లేదా ఇది చేయలేదు, అది చేయలేదు, లేదా అన్నీ చేసేసాను నువ్వు సంబరపడతావు. అంటే తల్లిదండ్రుల ప్రేమ కంటే దేవుని ప్రేమే ఎక్కువ అని చెబుతాం బైబిల్ గ్రంథాన్ని బట్టి. దేవుడు ఏం కోరుకున్నా తెలుసా? చెవులు, ముక్కులు, బంగారం కాదు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలని? అందుకే నీ మాట చెప్పాలి. ఏ తండ్రికి ఏ తల్లికి కూడా అసలు నాకు కూడా తెలియదు, బైబిల్ చెప్తేనే కానీ నేను అనాలి, మీరు అనాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ముగించేస్తానండి. ఎండ కాస్త పెద్దగా ఉంది కాబట్టి 1 గంట వరకు ఉంచను, 1 గంటకి వెళ్ళిపోతుంది. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి ఏమైందంట? అభిష్టమైనది. తండ్రికి ఏది ఇష్టమట? ఆయన అభిప్రాయంలో, ఆయన ఆలోచనలో ఇష్టం ఏంటట? శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తం చేత సంధి చేసి, ఇద్దరిని కలిపి ఒకటి చేసి. బాబు ఏమైంది? వెళ్ళిన పని ఏమైంది? వెళ్ళిన మీటింగ్ ఏమైంది? వెళ్ళిన పెద్దలు ఏమైంది? ఒకటి చేసారా? ఇప్పుడు ఎవరితో ఒకటి చేయాలట? తండ్రైన దేవునితో ఒకటి చేయాలి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముతో సంధి చేసి, ఏకం చేసి, వారి పాపాన్ని కడిగి శుద్ధీకరించి ఇలా చెయ్యాలని దేవుడు ఏం చేశాడట? అభిప్రాయం కలిగి ఉన్నాడట. కొలస్సీ పత్రికలో రాస్తున్నప్పుడు అప్పుడు రాస్తున్నాడు, ఇది దేవుని మనస్సులో మాటది. ఓహో ఇదా, ఎంత అద్భుతం అండి! తండ్రిలో ఉన్న అభిప్రాయం ఇదా, తండ్రిలో ఉన్న ఆలోచన ఇదని కొలస్సీ పత్రిక దగ్గరికి వచ్చేసరికి దేవుని మనస్సులో ఉన్నది మనకు తెలుస్తుంది. ఏం చేయాలని? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ. ఏది పాపం చేసిన వాళ్ళందరూ పరలోకం రానిచ్చేస్తున్నారండి? కాలు కొట్టుకోకండి ఇంట్లోకి వచ్చేస్తున్నారండి? కాలుదేముంది, మా మనసు బాగుంది, మీరేముంటుంది? మీరు ఇంట్లో శుభ్రంగా ఉన్నారు, పరలోకంలో బాగానే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? దేవదూతలకి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ భూమి మీద ఉన్నవారు అందరినీ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వారిని ఇక్కడ ఉన్న వారిని ఏకం చేస్తారంట. భూమి మీద మనం ఎలా ఉన్నాం? అపరాధం చేసి, పాపము చేసి, చచ్చిపోయితే మళ్ళా తిరిగి బ్రతికించి, క్షమించమని అడిగితే దేవుడు క్షమించి, ఇవన్నీ చేసిన తర్వాత మన ఏదో గడిలో మన ప్రాణం పోయి ఒకనాడు యేసు ప్రభు వచ్చి
తిరిగి లేచి పరలోకంతో యాగం చేస్తాడట. పరలోకంలో ఉన్నవారిని, భూమి మీద ఉన్నవారిని ఏం చేస్తాడు? వాళ్ళు ఎవరో కాదు, మీరు ఎప్పుడు పరలోకంలో ఉంటున్నారు అనుకోకండి. వాళ్ళకి పరలోకంలో వాటా ఉంది, వాళ్ళది పరలోకమే. భూమి మీద వెళ్ళారంతే పరీక్షించబడడానికి. ఆలరాటం ఏంటని అనుకోవటానికి కూడా వీల్లేదు, దేవదూతలు అనుకోవటానికి వీల్లేదు, ప్రకృతి అనుకోవటానికి వీల్లేదు. అంటే ఎవరు ఏం చెప్పినా మా పిల్లలు అన్నారనుకోండి, మీ పిల్లలు నాణ్యమైన వారు కాదని అన్నారనుకోండి, అది బాధే. అదే కొంతమంది ఊగడు ఊగడదా తప్ప అటు చెప్పరు ఇటు చెప్పరు. ఎందుకని ఎటు చెప్పినా ఏంటి మనం ఎంత చెప్తే మా పిల్లలు మంచోడు కాదని ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి చెప్తాదేమో అని చెప్పడం కూడా మనం మర్చిపోతాం. అందుకని ప్రకృతి కూడా దేవుడు మాట్లాడుతుంటే ఏం చేస్తుంది? వింటుంది తప్ప ఎవరిని ఇవ్వడానికి సరిపడలేదు. ఆకాశం ఆలకించంటే ఆలకిస్తుంది అంతే. భూమి చెవియకంటే నీ పిల్లలు నాణ్యమైన వారు కాదు బాబు అని ఉండడానికి అవకాశం లేదు. అన్ని మీరే చేశారు, మీరు ఏం చేస్తారు నేను చూడటమే, మీరు ఏం చేయమంటే అది చేయడమే. అన్ని ఎవరి ఇష్ట ప్రకారంగా జరగాలి? దేవుని అభిష్టం మేరకు. అది ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. అన్ని ముందుగానే ఆయన ఆలోచించుకున్నాడు. నేను ముందుగానే ఆలోచించుకున్నానమ్మా. వాళ్ళు భూమి మీద తిరిగిన తర్వాత ఒకవేళ పాపం చేస్తారు, చెడిపోతారు, అపరాధులు అయిపోతారు, అయిపోతే ఎలాగని ఆలోచించుకున్నాను అంటే ఎవరైనా దేవుడిని అడగగలరా? పరలోకంలో అడగగలరా? భూమి మీద ఉన్న వాళ్ళు ప్రశ్నించగలరా? దేవుడు ఆదాము ఎందుకు చేశాడని అడగగలరా? అసలు మనిషి జన్మ పుట్టించడం తప్పని చాలా మంది అంటుంటారు. అదే దేవుడి నాటకాలు, నాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి అనే పదాలు ప్రయోగిస్తారు. ఎవరికి చెప్పండి? బొమ్మలా మాట్లాడవచ్చా? ఆయన చేతిలో ఉన్న వస్తువులా మాట్లాడవచ్చా అండి? అంటే ఏమైనా అర్థమైందా? మితిమీరుని జ్ఞానం అన్నమాట. ప్రారంభం ముగింపు మొత్తం టోటల్ జ్ఞానం తెలియనట్టు వారు నెపం ఎవరి మీద వేస్తారు? దేవుడి మీద వేయడానికి ఏమైనా అవకాశం ఇస్తున్నాడా దేవుడు? నా అభిష్టం అయింది అయ్యా మిమ్మల్ని పరీక్షించడానికి. మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయిపోయినా ఆదుకోవాల్సిన అవసరత నాకుంది. ఫెయిల్ అయిపోతే ప్రాసెస్ ప్రవేశపెట్టారు. మీరు ఫెయిల్ అవుతే పరిశుద్ధులుగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ మీరు ఫెయిల్ అయి పాపం చేస్తే ఫెయిల్ అయినటువంటి వాడు కూడా మళ్ళా తిరిగి కట్టి పరీక్ష రాయించి మళ్ళా గెలిపించి కదండి. మా అమ్మాయి 10th ఫెయిల్ అయిపోయింది అని అంటారు. ఎవరైనా ఫెయిల్ అయిపోయి 10th క్లాస్ వరకు చదువుకుందండి, అక్కడి నుంచి బొర్రకి ఇంట్రెస్ట్ లేదండి, మానేసిందండి మా అమ్మాయి, అది చాలా చదువు ఫెయిల్ అయిపోయిందని మాత్రం పూర్తిగా చెప్పరు. ఏ అమ్మాయి ఎంత పాస్ అయ్యో ఎంత అంటే ఆవిడ అని చెప్పదు. 1 మార్క్ అంటారు. 1 మార్కా? ఎన్ని సబ్జెక్టులు పోయాయో ఆవిడకి తెలుసు. ఎవరు మనసులో ఉండేది ఎవరు చెప్పరు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనుషులలో ఎన్నో ఉన్నవి. వాటన్నిటినీ మళ్ళా తిరిగి కట్టించి వారిని క్షమించే బాధ్యత, ఆ ప్రాసెస్ విధానం అంతా ఎవరు అనుకున్నారు? ముందు దేవుడు అనుకున్నాడట. ఎలాగైనా మళ్ళా నాతో సమాధానము పరుచుకొనవలనని. ఏంటి? సమాధాన పరుచుకొనవలనని తండ్రికి అభిష్టమైనది. తండ్రికి ఇష్టమైంది, తండ్రి ఇష్టమైంది. అందుకనే దేవా నీ చిత్తం. అదే ప్రభా వారందరూ పాపం చేయడం ఏంటి, నేను ప్రాణం పెట్టడం ఏంటి? బాబు ఎప్పుడూ నాకు ఇష్టమైంది, నాకు ఇష్టమైన ఇష్టాలు మీరు నెరవేర్చరా? నెరవేరుస్తాం, మంచిదే కదండి, చెడ్డదేమన్నా కాదు. దేవుడికి ఇష్టమైనటువంటి ఇష్టం వ్యతిరేకం అది. నేనే 6 దినాలు కష్టపడి నిత్యం శ్రమపడుతున్నాను, నా కష్టాన్ని ఎరిగిన కుమారుడిగా నిర్వహించాలి, సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి. అదే వాక్యాన్ని యోహాను గారు అర్థం చేసుకొని మనము సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధమై ఉన్నాము. అంటే ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ద్వారా, తండ్రి అభిష్టం ద్వారా. కాబట్టి ఎవరైతే రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నారో వారు ఏం చేయాలంట? 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా
ప్రభు యొక్క రొట్టెని తినను. ఎవడు అయోగ్యంగా ఇలాంటి ఆలోచన లేకుండా సువార్త ప్రకటించే వారిని పంపించకుండా, ప్రకటించే వారికి సహకరించకుండా, అందరికి వాక్శక్తి ఉన్నది కదండి. అందరికన్నా తీరుబాటు లేకపోవచ్చు, నీకు ఉద్యోగం ఉండొచ్చు, నీకు వ్యాపారం ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. అయినా సరే నేను దేవుని పనులు చేయాలి. ఎలా చేయాలి అంటే మేము సువార్తకు పంపిస్తాం. సువార్త ప్రకటించడానికి మా కష్టం, మా ధనాన్ని ఖర్చు పెట్టండి అని లేఖనాల పరిశోధనకు ₹1,000 ఇస్తున్నారు. ఆ డబ్బులతో సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీరు ప్రచురించే వారిగా ఉండాలని. లేఖనాల పరిశోధనలే కాదు, నైట్ ఓపెన్ మీటింగ్లే కాదు, ఎవరికి లేని శ్రద్ధ మనకేటండి. అందరూ సాధ్యాలు ఇచ్చి భోజనాలు పెట్టి ఇలా గుడికి ఎలాగైనా బట్టలు ఇచ్చి అన్ని సదుపాయాలు అన్నీ చేస్తున్నారు. మనకేంటండి బాబు, తిరిగి మన కష్టం అయిపోతుందంటే నీ కష్టాన్ని నీ తండ్రి కోసం ఖర్చు పెట్టవా? నీ కష్టంతో నీ తండ్రి కోసం చెప్పవా? నువ్వు జ్ఞానం అభివృద్ధి చేసుకోవా? దేవుని దగ్గరికి వెళితే లోకంలో ఏం దొరుకుతుందని వెళ్తావా? అది జ్ఞానమా? అది అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎప్పుడు మీ కష్టాన్ని దేవుని పక్షాన్ని తేలటంలో రావటంలో ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టేలాగే చెప్తున్నాం. వస్తుంది, వెనకాల వస్తుంది. ఎవరో ఛార్జీలు ఇచ్చేస్తారు, ఎవరు ఇల్లు కట్టిస్తారు, ఎవరో బోరు కట్టిస్తారు, ఎవరో సదుపాయం చేస్తారు, ఇల్లు డబ్బులు సాయం చేస్తారు. వారికి చెప్పను. ఏం చేత పరలోకం పోగొట్టుకుంటారు భూమి మీద మనసు ఉంటే. అందుకే దేవుని కొరకు వచ్చేది. ఎవడు అయోగ్యముగా తీసుకొని అయోగ్యంగా ఉండకూడదట. మరి యోగ్యత ఎలా వస్తుంది? ఇవి ఆయన కష్టం నీకు అర్థమైతే నువ్వు యోగ్యుడు అవుతావు. ఆయన కాచిన చెమట, ఆయన చేసిన బాధలు, ఆయన మోసిన సిలువ, ఆయన సిలువ మ్రాణి మీద కాచిన రక్తం, ఇవన్నీ ఆలోచిస్తే నీ కోసం కదా. అందుకే ఏం చేయాలి? నా కోసం ఎంత త్యాగం చేశాడు, నీ కోసం కూడా త్యాగం చేశాడు. పాపం చేయలేదనుకోవడానికి వీల్లేదు. ఇదిగో పాపం అంటే ఇదేని వివరంగా చెప్పాడు అని అన్ని విషయాలు ఎవరు చెప్పాలి? రొట్టె తీసుకుంటున్నా నువ్వు చెప్పాలి, ద్రాక్షరసం తీసుకుంటున్నా నువ్వు చెప్పాలి. ఆ రెండు ఏం చేస్తున్నాయి? నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన కష్టాన్ని ప్రచురించమని చెప్తున్నాయి. అందుకని అయోగ్యంగా తీసుకోకూడదు. మరి యోగ్యత అంటే సువార్తను ప్రకటించాలి. అయోగ్యులైతే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోంది త్రాగును. తినటం త్రాగటం ఒకటే చేస్తుంటే యోగ్యులా చెప్పండి? తిని తాగేసి పడుకుంటున్నారు అనుకోండి, తిని తాగేసి ఏ పని చేయట్లేదు. కానీ పిల్లలు అప్పుడప్పుడు అంటుంటా, ఎలా బతుకుతారా? తినటం తప్ప పనుల మీద శ్రద్ధ ఉండదు. తినొచ్చు, తాగొచ్చు, కానీ ఏం చేయాలి? పని చేయాలి. అది లేకపోతే ఏమంటాం? అదే తినడం తప్ప అంటాడు అజ్ఞానాడు. అదే పెట్టడం మానే అంటాడు, అది తెలియదు. అట్లా కొనడం మానేయనాకని అంటారు. ఎలా మానేస్తారు? మరి రోజు మేము ఉండం కదా, మీ పనులు నేర్చుకోవాలి కదా, మీకు బాధ్యత తెలియాలి కదా. మేము చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, మేము ఇప్పుడు ఎలాగైపోయాం, మా అలాగ అయిపోకూడదనే కదా మీకు చెప్తున్నాం అంటారు తల్లిదండ్రులు. ఆ బాధలకు అర్థమవుతుందా? అర్థం. ఆ తర్వాత వాళ్ళ బాధలలో పడతారు. అందుకే మనకు మానసికంగా పిల్లల మీద బాధ ఉంటుంది. మీకిద్దరికి 3 పిల్లల విషయంలో బాధ ఉంటే కోట్ల మంది మనుషుల విషయంలో దేవునికి ఎంత మానసికమైన క్షోభ ఉంటుందో ఆలోచించండి. అందుకే ఇవన్నీ రాస్తున్నాను. ఏదో ప్రభుని పంపించాను, ఆయన మరణించాడు, పాపాలు క్షమించేసాంలే, పరిశుద్ధులు అయిపోతారని ఊరుకున్నాడా? ప్రభు నమ్మేసిన తర్వాత అప్పటి నుంచి పాపం చేయడం మానేస్తున్నారు ఎవరైనా? చెప్పండి. తినడం మానేస్తున్నావా? గొడవలు మానేస్తున్నావా? నాలుగు పని ఏమైనా తగ్గిందా? కనులకు పని ఏమైనా తగ్గిందా? కాళ్ళకు పని ఏమైనా తగ్గిందా? మనసాక్షి కల్మషం ఏమైనా తగ్గిందా? ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి. అప్పుడు ఇంకా భేదాలు తెలిసిండి ఇంకా ఎక్కువ చేస్తున్నాం. మరి అప్పుడు ఎవరు క్షమిస్తారు?
ఒకసారి యేసు రక్తం మరి మీ పాపాన్ని క్షమిస్తుందంటే నమ్మి బాప్తిజం పొందావు, క్షమించబడ్డాయి అనుకుందాం. క్షమించబడిన తర్వాత ఇంక చేయకూడదు కదా, నువ్వు క్షమించానన్న తర్వాత చేయకూడదు. చాలా మంది తప్పు చేసిన తర్వాత క్షమించండి అంటారు. అంటే తప్పు చేసేదాకా ఇష్ట ప్రకారం చేసేయాలి. ఏదోలా చేసుకోండి బాబు అంటాం. మరి అంతే, ఏదో అయిపోయింది కదా. ముందు చెప్తేనే వినరండి. ఆ దేవుడు క్షమిస్తే ఇంక క్షమాపణ మన వల్ల కాదంటానికి వీలు లేదు. మరి ఒకసారి క్షమించి పడిన తర్వాత ఎంత చక్కగా ఉండాలి, ఉండగలరా? ఉండాలి. ఎంత ప్రభువుని నమ్మితే, ఎంత వాక్యాన్ని బోధిస్తే ఏదో మూల ఏదో కల్మషం ఏదో లోపం జరుగుతుంటుంది. అప్పుడు ఎవరు క్షమించాలి? అప్పుడు కూడా ప్రభువే క్షమించాలి. ఆయన రక్తమే నేను క్షమించాలి. అప్పుడు క్షమించాలంటే నీకు ఎంత జ్ఞానం ఉండాలి, అప్పుడు ఎంత పశ్చాత్తాపం ఉండాలి. అందుకే ప్రతిరోజు మీకు ఏమని చెప్తున్నాను, కూర్చుంటే స్తోత్రం, నిలబడితే స్తోత్రం చెప్పడం కాదు. ఏసయ్యా అని మోకాలు వంగిదాకా కూర్చోడు, ఏసయ్యా అని వారి మోకాలు నిలబడేదాకా దీర్ఘించడం కాదు. దేవా నన్ను క్షమించు, ప్రతి దినము నువ్వు క్షమించని అడుగుతూ ఉండాలి. ప్రతి గడియ లోపమని అనిపించింది అనుకోండి, వాక్యాన్ని సరిపోలేదు అనుకోండి, నీ మాట దేవా నన్ను క్షమించో, వాళ్ళతో ఇలాగ ప్రవర్తించని, ఇలా మాట్లాడాను, నా మనసు ఇలా ఉంది, క్షమించని ఆయన అడగాలి. క్షమించని మీ ఆయన అడుగు ఊరుకుంటాడేమో, క్షమించగా మీ భర్తను అడగండి ఊరుకుంటాడా? ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఒకసారి, 2 సార్లు పని క్షమిస్తే. రోజుకి ఎన్నో తప్పులు చేస్తే ఎవరు క్షమించగలరు? నీ తండ్రి దేవుడు ఒక్కడే. తప్పు చేసేవని ఒప్పుకునే మనసు కూడా ఉండాలి కదా. తప్పు చేసేవని కూడా నీకు అర్థమయ్యే జ్ఞానం కూడా రావాలి కదా. అదే వాక్యం. అంటే తప్పు చేస్తానే అని మీరు ఒప్పుకొని తీరుతారు. వాక్యం తెలియకపోతే నేను ఆ ఒక్క తప్పు తప్ప ఏ తప్పు చేయలేదంటారు. నీకు ఏమన్నా నా నోరైతే అలా ఉంటుంది కానీ ఈ ఇష్టమంత తప్పు ఉండదండి, అసలు మరకుండదండి అంటారు. ఏమండి, చిన్నపిల్లని ఎంతో కడిగినా సరే మరలా ఎక్కడో మరలా ఏదో మరలా ముక్కులోంచి శివుడి, మరలా వెనకాల మళ్ళీపోవడం, మరలా కాలు కట్టుకోవడం, మరలా ఏం చేస్తుంటాం పిల్లల్ని? మరలా కడిగి, మరలా స్నానం చేసి, మరలా పాస్ చేస్తే మరలా డ్రై తీసేసి, మరలా చుప్పలు చేసి, మరలా మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసి ఎంత అలా చేస్తామండి చిన్నపిల్లల్ని? చిన్నపిల్లల విషయంలో అయినా నీకు చిరాకు వచ్చి కొన్ని సమయాల్లో ఊరుకుంటా, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను శుభ్రం చేయాలని చూస్తున్నాడు. దేని? నీ మనకు సాక్ష్యం. అందుకే యేసు రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తం ద్వారా క్షమాపణ ఉంది. యోగ్యంగా తీసుకోండి. అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే ముగిస్తాను. వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, ప్రభు యొక్క రక్తమును గూర్చి అపరాధ అయిపోతాడట. ఇంత బాప్తీసం పొంది రొట్టె తీసుకున్నవాడు ఏమైపోతున్నాడట? ద్రాక్షారసం తీసుకున్నవాడు ఏమైపోతున్నాడట? పాపాల కోసమే కదండి రొట్టె ఇచ్చాడు. మా పాపాలను కడిగి శుద్ధీకరించడానికి కదా రక్తం చిందించాడు. మా అమ్మను బతికించాలని కదా ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. బాగుంది. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటే అపరాధం అంటున్నాడు? ఓ పక్కన క్షమిస్తానని చెప్పిన దేవుడు నీకు జ్ఞాపకం చేసుకొని నా మరణాన్ని చెప్పకపోతే, నా గురించి ప్రకటించకపోతే నీకు ఏ అపరాధం అవుతుందో తెలుసా? రక్తాపరాధం అవుతుంది. అప్పుడు అపరాధిని యేసయ్య కాదు, రక్తాపరాధిని యేసయ్య అని పాడాలి. నువ్వు పాట అప్పుడు ఏం పాట? అపరాధిని యేసయ్య అంటాం. కానీ ఎప్పుడైతే ప్రభు త్యాగాన్ని అర్థం చేసుకోగలగా ఉన్నావో అప్పుడు ఆ రక్తం గురించి నువ్వు సాక్ష్యం చెప్పలేదనుకోండి, ఆయన త్యాగం గురించి నీకు జ్ఞాపకం లేదనుకోండి, ఆయన త్యాగం గురించి ప్రచురించలేదనుకోండి, నువ్వేమవుతావు? మరలా పాపం చేస్తున్నా. కాబట్టి అయోగ్యంగా తీసుకున్నవాడు అపరాధి కాకుండా రక్తాపరాధి అయిపోతున్నాడు. శరీర విషయంలో, రక్తం విషయంలో. ఎవరి రక్తం? పొరుగువాడి రక్తం కాదు, యేసుక్రీస్తు రక్తం. నువ్వు త్రాగుచున్న నిబంధన ద్రాక్షరసం, ఆ రక్తం. దాని విషయంలో నువ్వేమవుతున్నావు? అందుకే నేను ఎలా ప్రకటించే పని చేద్దామా?
పాడటానికి సిద్ధపడండి, మాట్లాడడానికి సిద్ధపడండి, కార్యాలు చేయనండి. పాడటానికి ఇబ్బంది పడిపోతుంది. పాటలు పాడటానికి టైం సరిపోక వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ 12 దాకా పాడుకుంటారండి వదలకోటలో. పిల్లలు మళ్ళీ టీం గుంపులుగా లేసి వెళ్ళిపోకుండా మళ్ళీ పాటలు లిస్ట్ ఇవ్వండి అంటే మీకు 2 రోజులు 3 రోజులు పడుతుంది. పాటలో మంచి సువార్త ఉంది, జ్ఞానం ఉంది. అది సింగర్లని అనుకోకండి, సింగర్ అయితేనే పాడాలనుకోకండి. పాడే కొలది మీరు ఏమైపోతారు? దేవుని కొరకు మంచి ఆత్మ సంబంధమైన రాగాలతో పాడేస్తారు. ఆ పాట వినే వాళ్ళకి కొంతమంది వాకింగ్ కంటే పాట ఎక్కింది. ఆ పాట చాలా బాగా పాడుతున్నారండి వీళ్ళు. పాడే పాటలు అర్థం. అప్పుడప్పుడు సినిమా పాట పాడుకున్నట్టు యేసుప్రభు పాట కూడా పాడేవాల్సి వచ్చేస్తారు. అలా మీ మిగతా వాళ్ళు కూడాని. అప్పుడప్పుడు చూడండి, నడిపించినారా అనే పాట 102 పాట కాబట్టి అన్ని జనులు కూడా ఎవరు పాడుకుంటారు? నడిపించినావా. బ్రహ్మానందం కూడా, సినిమా యాక్టర్లు కూడా, ఏమంటే మిగతా కొంతమంది ఏలాకాలం చేసే వాళ్ళు కూడా నడిపించునావా. చూసారండి, పాటలు 10 పాటలు పాడటం వల్ల వాళ్ళకి కూడా పాడేయాలని అందులో ఏదో ఉందని. ఒక సినిమా పాట సడన్గా చేసేసినట్టు దేవుని పాట కూడా వాళ్ళ గుర్తుకి వచ్చేళ్ళకి ఏం చేయాలి? ఎక్కువ పాటలు శ్రావ్యంగా గాత్ర స్వరంతో పాడటానికి ఇష్టపడితే యేసు త్యాగాన్ని పాట ద్వారా, యేసు రక్తమే ఏదైనా క్షమించమని మరుపెడుతుంది. పాడడానికి ఇంట్రెస్ట్ లేకపోయి, వినటానికి ఇంట్రెస్ట్ లేకపోయి, ఏమీ ఇంట్రెస్ట్ లేకపోయి వినిగా స్వామర్లు అయిపోతే మీరు ఏమవుతారు చెప్పండి? ఏ అపరాధులు? క్రైస్తవుడు రక్తాపరాధి అయిపోతాడు. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం మరిన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. వచ్చే నెలలో మొదటి వారం నెల్లిపూడిలో మొదటి ఆదివారం జరిగే కార్యక్రమానికి సహోదరులందరూ సిద్ధపడి రావాలి. మొదటి వారం ఏప్రిల్ నెలలో మొదటి వారం. మహా ప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని కొందనాలు చెల్లిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసి ఆలోచింప చేసే జ్ఞానమైన సంగతులు నీ పిల్లల ద్వారా వ్రాయించారు. వ్రాయించిన మాటలు బట్టి అర్థం చేసుకుంటాం. మేము రక్తాపరాధుల లిస్టులోనికి, శిక్షించబడేటువంటి స్థానంలోనికి వెళ్ళిపోక నీ రొట్టె, నీ శరీరం, నీ రక్తాన్ని తీసుకుంటున్నా మేము, జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మేము నీ మరణం గురించి ప్రకటించడానికి, నీ కుమారుడైన క్రీస్తు మరణం గురించి ప్రకటించడానికి సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి, బలపరచండి. ఆసక్తి విషయంలో కుంటుపడుతున్నవారు, మెడలు బాగా బలపడినట్టు వారు, మనసులు బాగా ముదిరినట్టు వారు మరలా వెనుతిరిగి ఆలోచించుకొని తగ్గించుకొని దేవుని పనిలో సేవాభావంతో, తగ్గింపుతో ఆయన మరణం గురించి ప్రచురించే కార్యక్రమాలు నేను పాలు భాగస్తుడిగా ఉండాలనే భాగ్యం నీ పిల్లలందరికీ దయచేసి అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించి మరలా క్రీస్తు రక్త విషయంలో అపరాధం అయితే ఇంక మాకు క్షమాపణ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి భూమి మీద ఉండగానే నీ జ్ఞానం విని అర్థం చేసుకుని మార్పు చెంది నీ కొరకే బ్రతికే భాగ్యం నీ పిల్లలైన వారందరికీ దయచేయండి, బలపరచు. సంఘంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా సంఘంలో, ఈ పేటలో, ఈ గ్రామంలో ఉన్నవారు నీ పిల్లలు అనేక మంది శరీర సంబంధంగా బలహీనలు, అనేక రోగాలకు గురవునంటే వారిని మరలా మీరు ఆరోగ్యం ఇచ్చి ఎంతో వైద్య సదుపాయం పొంది మరలా నీ మాటలు వినటానికి వారికి ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధానంలో కూర్చొని పెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలా ఇంకా ఎవరు బలహీనులు అయి ఉన్నారు వారికి ఆరోగ్యం దయచి, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు వారికి మీ కృపను పెట్టి సమాధానం దయచారు. ప్రతి విషయంలో ఘనత మహిమ మీరు పొందినట్లుగా మీ కృపను సంఘానికి, సహోదరులందరికీ సహాయంగా ఉంచి నిత్యం బలపరచమని మా ప్రభుని యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ